లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 36వ కీర్తన 36వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఈ 36వ కీర్తనని రచించారండి. ఆయన రాస్తూ పలికినటువంటి ఒక అమూల్యమైన మాట ఏంటంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. చాలామంది మనుషులు కష్టంలో, ఇబ్బందిలో, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని పట్టించుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలు కరువులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడు వారిని పట్టించుకొని వారికి సమృద్ధైన ఆహారాన్ని పెట్టాడు. చాలామంది ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారిని పట్టించుకొని వారికి సమృద్ధైన ఆహారాన్ని పెట్టాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. చూడండి, ఎందుకు వారు తృప్తి పొందుచున్నారు? వాళ్ళకి ఎందుకు సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందంటే, దేవుని మందిరము యొక్క సమృద్ధి. దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి చెందుతున్నారంట. చూడండి, సంతృప్తి నొందుచున్నారు. మందిరంలో ఉన్న వాళ్ళకండి సంతృప్తిగా ఉంటుంది. వారికి ఏ లోటు జరగదు. ఎందుకు లోటు జరగదంటే, దేవుడు వారికి అన్నం పెడతారు. వారికి ఏం కావాలో చూసుకుంటాడు. దేవుని మందిరంలో ఉన్న వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడండి. మనం 2 విషయాలు ధ్యానం చేసాం గత 2 రోజులుగా. మందిరంలో ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళకి ఆనందం కలిగిద్ది. ఇది 3వ విషయం అండి. దేవుని మందిరంలో సంతృప్తి ఉంటుందండి. ఇంకా వాళ్ళకి కొదువులు ఉండవండి. దేవుడు వాళ్ళకి ఏమీ తక్కువ చేయడండి. ఒక వ్యక్తి మందిరంలోకి వచ్చి దేవుని రెక్కలను గనక ఆశ్రయించగలిగితే మందిరంలో దేవుడు ఏమిస్తాడంటే సంతృప్తి అండి. ఇంకా లోటు వారికి జరగదండి. తృప్తిగా పెడతాడు దేవుడు. ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన మాట మేరకు వాళ్ళు కదులుతూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వారికి సంతృప్తిగా భోజనం పెట్టాడు. వారికి మంచి ఆహారాన్ని పెట్టాడు. అరణ్యంలో వాళ్ళు ఏ పని చేసుకోపోయినా దేవదూతలు తినే మన్నాని పెట్టాడు. వాళ్ళు తృప్తిగా తిన్నారు, కడుపారా తిన్నారంట. ఎంత తృప్తిగా పెట్టాడో దేవుడు వారికి. దేవుని మందిరంలో నుండి ఆయన సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు. ఎప్పుడు మందిరంలోకి వచ్చిన పిల్లలకు దేవుడు లోటు చేయడు. మీరు అడగొచ్చు, చాలామంది మందిరంలోకి వస్తారు కానీ ఎప్పుడూ అప్పుల్లోనే ఉంటారు, ఎప్పుడూ కరువులోనే ఉంటారు, ఎప్పుడూ దారిద్ర్యతలోనే ఉంటారు, ఎప్పుడూ సరైన తిండి తినరు కదా అమ్మగారు అని మీరు అడగొచ్చు. ఒక మనిషి మందిరంలోనికి రావటం కాదు, కానీ మందిరంలోనికి వచ్చిన మనిషి దేవుని వాక్యానుసారంగా బ్రతకాలండి. మందిరానికి రావటం వేరు, మందిరంలోకి వచ్చి దేవుడికి నచ్చినట్లు బ్రతకటం వేరండి. వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి సంతృప్తినిస్తాడండి. చాలామందికి తృప్తి ఉండదు. కొంతమందికి దేవుడు ఎన్నిచ్చినా తృప్తి ఉండదండి. తృప్తి లేని జీవులు కొన్ని ఉంటాయండి. వాటికి ఇమ్ము అనేటటువంటి ఆ బలహీనతే ఉంటుందండి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వ్యక్తి అయ్యా అంటే,
ఎలాంటి దేవుడయ్యా అంటే ఆయన సంతృప్తినిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. చూడండి ఎక్కడ జరిగిద్ది అది అంటే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. చూడండి దేవుని మందిరం యొక్క సమృద్ధి. మందిరంలో ఏముందంటే సమృద్ధి ఉందండి, ఇక లోటు లేదు. మందిరంలోకి వచ్చిన ఏ వ్యక్తికి దేవుడు లోటు చేయడండి. ఆ వచ్చిన వ్యక్తి దేవునికి నచ్చేటట్లు బ్రతకాలి, దేవుడు మెచ్చేటట్లు బ్రతకాలి. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏమీ అసంతృప్తి లేకుండా తృప్తిగా ఉండేటట్లు వాళ్ళకి సహాయం చేస్తాడు. మనం కూడా చూడండి, ఎవరైనా మనకు బాగా నచ్చిన వాళ్ళు, మనం అంటే ఇష్టపడే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో ఏం తింటారో అన్నీ పట్టించుకొని సంతృప్తిగా పెడితే మనకు ఆనందంగా ఉంటుంది. సేమ్ టైం మనకు నచ్చనోళ్ళు, మన మాట విననోళ్ళు, మనం అంటే ద్వేషించే వాళ్ళు వచ్చారనుకోండి, అంతగా పట్టి పట్టినట్టుగా వదిలేస్తూ ఉంటామండి. దేవుడు కూడా అంతేనండి. మందిరంలోకి రావటం కాదు కానీ దేవునికి నచ్చేటట్లు బ్రతకాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, దేవుడు మెచ్చేటట్లు బ్రతకాలండి. అలా గనక బ్రతకగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే సంతృప్తిని ఇస్తాడండి. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని యొక్క ఆనంద ప్రవాహంలోని చూడండి, వాక్యం అనే సమృద్ధైన ఆహారాన్ని పెడతాడు దేవుడు, శరీర సంబంధమైన సమృద్ధైన ఆహారాన్ని కూడా దేవుడిస్తాడు. ఇశ్రాయేలీల ప్రజల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళకి నీళ్లు తక్కువ కాలేదండి, భోజనం తక్కువ కాలేదు. అరణ్యంలో చుక్క నీరు దొరకదు, కానీ చెకుముకి రాతి బండ నుండి లక్షల మంది దాహాన్ని తీర్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారయ్యా అంటే, అరణ్యంలో కూడా కాకుల చేత దేవుడు ఆహారాన్ని పెట్టగలిగిన శక్తి మంతుడండి. చూడండి, ఏలియాని మనం చూసినప్పుడు, భక్తుడైన ఏలియాని మనం చూసినప్పుడు 3.5 సంవత్సరాలు దేశంలో అంతా కరువు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, తిండి లేక వేదన చెందుతున్నారు. ఆ సమయంలో ఏలియాని దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర కూర్చో అని. దేవుని మాట మేరకు వెళ్ళినటువంటి దైవజనుడైన ఏలియా కండి దేవుడు ఉదయం సాయంకాలం రోజు కాకులతో రొట్టెలు మాంసం పెట్టాడు. ఆ కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత ప్రభు చెప్పాడు, ఇక్కడ నుండి నువ్వు సారేపతి అనే ప్రాంతానికి వెళ్ళు అని. సారేపతి అనే ప్రాంతంలో ఒక విధవరాలకు నేను సెలవిచ్చాను, ఆమె నీకు సంతృప్తిగా భోజనం పెట్టిద్ది అన్నాడు. అక్కడికి వెళ్తే ఒక విధవరాలు ఆయన్ని చేర్చుకుందండి. ఆవిడ కుటుంబంలో దేవుడు సమృద్ధినిచ్చాడు. ఈ దైవజనుడికి ఆమె సంతృప్తిగా భోజనం పెట్టింది. ఎన్ని సంవత్సరాలంటే ఈ 3.5 సంవత్సరాలు కూడా దేవుడు ఏలియాని కరువులో కూడా సంతృప్తి అయినటువంటి భోజనాన్ని పెట్టి తృప్తిపరిచాడు. నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారయ్యా అంటే, కరువులో కూడా సంతృప్తినిస్తాడు, సమృద్ధినిస్తాడు, శ్రేష్టమైన భోజనాన్ని పెడతాడు. ఆయన సన్నిధిలోకి వస్తే చాలు, ఆయన మాట వింటే చాలు. ఆయన మాట వెనక ఈరోజు చాలామంది కరువులో ఉంటున్నారు, పస్తులు ఉంటున్నారు, అప్పులు పాలైపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దేవుని మాట వింటే చాలు సుమా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే చాలు, ఆయన సంతృప్తిని దేవుడు ఇస్తాడు. ఆయన ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుడు ఎన్ని అమూల్యమైన మాటలు తెలియజేశాడు. నిజమేనండి, ఏ వ్యక్తి అయితే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళకు దేవుడు జీవపు ఓటనిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గరకు వస్తారో ఆ వ్యక్తికి దేవుడు సంతృప్తినిస్తాడండి. తృప్తి కలిగిన జీవితం, సమృద్ధైన భోజనాన్ని పెడతాడు, శ్రేష్టమైన ఆహార పదార్థాలను దేవుడిస్తాడు. ఇంకెన్నో విషయాలు ఉన్నాయండి, ఇది సమయం కాదు కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చిన వారికి దేవుడు సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు, తృప్తికరమైన భోజనం పెడతాడు, దీవిస్తాడు. ఆయన సన్నిధిలోకి నీవు వస్తావా? ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీవు ఎవరైనా సరే కరువులో, దరిద్రతలో, అప్పుల్లో, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన పాదాల దగ్గరికి, ఆయన మందిరంలోనికి నువ్వు వస్తే నీకు సంతృప్తినిస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు ఆహారాన్ని పెడతాడు.
శ్రేష్టమైన పానీయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఏ జీవితంలో నీకు ఏది తక్కువ చేయడు. ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే నీకు కావలసిన అన్ని ఆయన చూసుకుంటాడు, సహాయం చేస్తాడు. సహాయం చేసేవారిని దేవుడు లేపుతాడు. సహాయకర్తలను మన కోసం దేవుడు ఉంచుతాడు. కరువు దినాల్లో కూడా ఏలియాకి ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చిన దేవుడు మరి నీకు నాకు ఎందుకు ఇవ్వడు? ఆయన మాట వింటే చాలు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని మందిరంలోకి వద్దాం, దైవ దీవెన మనం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం ఎన్నో అమూల్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా నిండుగా నీ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకు, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులు చేసుకుంటున్న పిల్లలను మీరు కాపాడండి. ఈ రోజంతా మీకు క్షేమం దయచేయండి. మంచి వ్యాపారస్తులందరినీ కూడా మీరు దీవించండి. పిల్లలందరికీ క్షేమం ఇవ్వండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలందరినీ కాపాడండి. మీ క్షేమం దయచేయండి. వారి కష్టార్జితం వాళ్ళు అనుభవించుటకు మీరు సహాయం చేయండి. సమృద్ధి అయిన దీవెన ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.